హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలక్ష్మి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. ఇదైతే బేబీకార్న్ కర్రీ చేస్తున్నాను. ముందుగా అయితే హాఫ్ బాయిల్ చేసేసుకున్నాను. మసాలా దినుసులు, గుళ్ళు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొద్దిగా జీడిపప్పు ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసుకున్నాను ఒక టమాటా వేసి. తర్వాత ఆనియన్స్ వేయించేసాను. ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా అందులోనే ఈ పేస్ట్ కూడా వేసి వేయించేసాను అనమాట. టమాటా కూడా వేసి పేస్ట్ చేశాను మొత్తం ఇవన్నీని. అందులోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసి ఇంకొకసారి వేయించుకున్నాను. ఇది కొంచెం దగ్గర పడి ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఇవి హాఫ్ బాయిల్ చేసుకున్న ఈ బేబీకార్న్ వేసేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వైట్ పెప్పర్ అంటారు కదండి, ఇదేనమాట. ఫ్రైడ్ రైస్లోకి ఇదే వాడతాను నేను. హోమ్ మేడ్ చేస్తాను, ఇంటి దగ్గరే బయటకు తీసుకోను. చాలా ఏం లేదండి, మిరియాలు, వరిపిండి, సొంటి ఉంటుంది కదండి, ఆ సొంటి 3 కలిపి మిక్సీ తిప్పుకోవడమే అనమాట. సొంటి కొంచెం మనం ముందు గట్టిగా ఏదైనా రాయితో గట్టిగా చితక్కొట్టుకున్నప్పుడు మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే నలగదనమాట. పిల్లలు నార్మల్గా అయితే తినరు కదండి మిరియాలు, అవిని సీజన్ మారిపోయింది కదా. ఇలా వైట్ పెప్పర్ బిన్ చేసి పెట్టడం వల్ల కూడా వాళ్ళకి హెల్త్కి మంచిది, ఇష్టంగా తింటారు. తెలియదు కదా, అదే నార్మల్గా మిరియాల రసం ఇవన్నీ వేస్తే తీసుకోరు కదండి, ఘాటు వచ్చి. ఇలా అయితే తింటారు. నేనైతే ఫ్రైడ్ రైస్లో ఎప్పుడు కూడా ఇదే వేస్తూ ఉంటానన్నమాట. ఫ్రైడ్ రైస్ అయితే ఫుల్ వీడియో సరిగ్గా తీయలేదు, అందుకే పెట్టట్లేదు. ఈసారి షూట్ చేసినప్పుడు పెడతాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే మా అమ్మ ఏదో క్రాఫ్ట్ ఉందని చెప్పి స్కూల్లో తయారు చేసింది, కానీ పట్టుకెళ్ళలేదు. దానికే ఎందుకో మరి ఈరోజు రేపు పట్టుకెళ్తుంది అనుకుంటా. ఇదైతే రణపాల మొక్క అండి. అదే షుగర్కి అది అన్నిటికి మంచిది అంటారు కదా. ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కురుపుకిలకి ఈ ఆకు నలిపి వేస్తారని చెప్తారు కదండి, అదే ఇది. మా మావయ్య గారు ఎప్పుడో వేశారు ఇది, కానీ దాని విత్తనాలు పడి మళ్ళీ వచ్చాయన్నమాట. ఇది మీషోలో తీసుకున్నాను. చాలా బాగుందండి ప్రోడక్ట్ అయితే. చాలా రీజనబుల్గా వచ్చింది. మెడలో వేసుకుంటే చాలా నీట్ లుక్ ఉంది. అంటే ఎప్పుడు నెక్లెస్లు ఇవన్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు డిజైనర్ శారీస్ మీదకి అది కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు కూడాను చాలా బాగుంటుంది. ఇదైతేనే ఎలా వస్తుందో అనుకున్నాను అందులో పిక్ చూసి, కానీ చాలా బాగా వచ్చిందండి. నేనైతే ఫుల్ మార్క్స్ వేస్తాను దీనికైతే, అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఏదైనా లైట్ కలర్ శారీస్ మీద, అది ఇప్పుడు అది పేస్టల్ కలర్స్ అది కడుతున్నారు కదండి, వాటి మీద అది కూడా చాలా బాగుంటుంది. నేను అప్పుడే 2-3 సార్లు యూస్ చేశాను ఇది. చాలా రీజనబుల్గా ఉంది. ఈరోజైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇలాగే ఉంది క్లైమేటు. ఫుల్ వాన కాదు, వర్షం, ఎండ కాదు, అలా మబ్బుగా చినుకు చినుకు అలా పడడం, మళ్ళీ ఆగిపోవడం అన్నట్టుంది. బట్టలు కూడా లోపల ఆరేసాను, సరిగ్గా ఆరలేదండి. నైట్ ఇంకా ఫ్యాన్ గాలికి వేయాలన్నమాట. చూసారా, అలా గాలి వేస్తూనే ఉంది మబ్బుగాను. థ్యాంక్ యూ గైస్, బాయ్.